నిజామాబాద్ జిల్లా హిందూపురం మండలం తోముకుంట చెక్పోస్ట్ పరిశ్రమ వాడలో ఇటీవల విషపూరితమైన రసాయనాల వ్యర్థాల రసాయనాన్ని చెరువులోకి వెళ్లే కాలువలో వదిలేయడం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న అక్షయ తెలుగు దినపత్రిక సీఈఓ ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డికి విషయం తెలియజేసి సగటున స్థలానికి వెళ్లి పరిశీలించి ఈ విషపు రసాయనాల వల్ల ప్రజలకు ప్రకృతికి జరుగుతున్న హాని గురించి తెలియజేసి అలాగే అధికారుల నిర్లక్ష్యంపై పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న, నేను అక్షయ తెలుగు దినపత్రిక తరపున మీకు విషయం తెలియజేస్తున్నా. దీన్ని జిల్లా కలెక్టర్ చూడాలా, స్థానిక అధికారులు చూడాలా. దీనికి సంబంధించిన మీరు పర్యావరణవేత్తగా మీకు ఇది పూర్తి సమాచారం మీ దగ్గర ఉంటుంది. దీనికి సంబంధించిన విషయం తెలియపరచండి. మీరు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి మనిషి బాధ్యత ఉంది దీని మీద. ఆ ఫ్యాక్టరీ ఓనర్స్ అయితే ఏం చేస్తున్నారు, బయట వదలడానికి వాళ్ళకి ఎక్కడా లేదు. కాలుష్యము అనేది నంబర్ 1. ఇది కెమికల్, పక్కా కెమికల్. ఇది తీసుకోవాలంటే పొల్యూషన్ బోర్డులు చూడాలా. దీన్ని పొల్యూషన్ బోర్డు అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇది చూడాలా. ఇది స్పెషల్ సార్ డిఎఫ్ఓ గారు. ఈ చెట్లు చనిపోతున్నాయి కాబట్టి మీకు కూడా ఇది వర్తిస్తుంది స్వామి. ఇది వచ్చి చెరువుల్లో కలవడము, ఇది పోయి పెన్నార్ రివర్లో కలుస్తుంది. పెన్నార్ రివర్ గట్టులో పోయి ఆ చెట్లన్నీ మా హిందూపూర్ ఏరియాలో సుమారుగా లక్షల్లో చెట్లు చనిపోతున్నాయి. కాబట్టి ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులకు కూడా దీని మీద బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక మనిషి చనిపోతుందంటే ఫస్ట్ కంప్లైంట్ మీకే వచ్చేది. కాబట్టి మనుషులను కాపాడడం కూడా పోలీసు వారి బాధ్యత ఎంత ఉందో, ఇలా కాలుష్యం జరగకుండా కూడా చూడాల్సిన బాధ్యత అంతే ఉంది. అంజీ, మనకు ఇంత పొల్యూషన్ బయటకు వదలడం వల్ల పొల్యూషన్ బోర్డుల అధికారులు ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తారా? వాళ్ళు బాధ్యత అనేది వహించరు అంజీ. వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక్క ఫ్యాక్టరీకి కూడా బాయిలర్కి పర్మిషన్స్ లేవు. మన కట్టెలు కాల్చడానికి ఒక్కొక్క ఫ్యాక్టరీ వాళ్ళు ఇదే కెమికల్ ఫ్యాక్టరీలో వుడ్ వాడుతున్నారు. వాళ్ళకి ఫైర్ వుడ్ పర్మిషన్ లేదు. కొన్ని రోజుకి 40 నుంచి 50 టన్నులు ఒక్క రోజుకు వాడుతున్నారని నేను 5 ఏళ్లుగా వీళ్ళకి చెప్తున్నాను. నిమ్మకు నీరెక్కినట్టున్నారు. ఇప్పుడైనా వచ్చి విజిట్ చేసి కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు వాటన్నిటికీ సీజ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ పర్యావరణానికి మెయిన్ కాలుష్యం అయిపోయి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము ఇక్కడ వచ్చినాము, ఇట్లా లిఫ్ట్ చేస్తే పాయిజన్, విషవాయువు ఇది మనకి ఇక్కడే తెలుస్తూ ఉంది. ఇది పర్యావరణంలో ఆక్సిజన్ గాలిలో కలిసిపోయి ఎంత నాశనం అవుతా ఉందో అసలు లెక్కల్లో తేల్చలేమండి. ఫారెస్ట్ అధికారులు ఇంత దుశ్చర్యానికి, ప్రజల ఆరోగ్యానికి, ప్రజా చావులకు కారణమవుతున్న ఇటువంటి విషవాయువులను గాల్లోకి వదులుతూ జల వనరులకు సంబంధించి, భూగర్భ జలాలకు సంబంధించి ఇంతటి విషవాయువును ఈ పారిశ్రామిక వాడల వాళ్ళు వదులుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? పర్యావరణవేత్తగా మీరు దీనిపై ఎటువంటి ముందు ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదంటే ఏమైనా అర్జీలు ఏమైనా ఇచ్చినారా? అర్జీలు ఇచ్చినా ఏమైనా మీరు వాళ్ళు పట్టించుకోలేదా? అర్జీలు అంటే ఇదో చూడండి, ఇన్ని ఇచ్చింటాను. ఈ పాటికి నా ఎంత బొచ్చు ఊడిపోయిందో అన్ని అర్జీలు ఇచ్చింటాను. ఇంతవరకు నో యాక్షన్. ఇంతవరకు 4 కలెక్టర్, 4 ఏళ్లుగా 4 కలెక్టర్లు మారిపోయారు సార్. నో యాక్షన్ అనేది ఎప్పుడు వస్తుందో, ఏదో ఒక రోజు వస్తుందని వెయిట్ చేస్తున్నా. ఇది రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది. ప్రతి ఒక్క పౌరుడు చేయాల్సింది. మనకెందుకు లేని దులుపుకొని వెళ్తున్నారు, అది కరెక్ట్ కాదు.